श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराख्यं स्वं श्रुतिशतशिरस्निग्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगलितं यावलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमన్నారాయణ। ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 8వ రోజు వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. ఈ రోజు మన 8వ రోజు మన గోదాంవారు 3వ గోప బాలిక లేపుతుంది. వీళ్ళందరూ పడుకున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ మనకి గీతలో కృష్ణుడు చెప్తాడన్నమాట, యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఏ నిష అంటే రాత్రి, ఇక్కడ మనకి ఇంద్రియ విషయ లోలుడు అనమాట. మనకి చూడండి, మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడాను ఇంద్రియాలకి వశులై వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. మన సినిమాలు చూస్తున్నారు చూడండి, చక్కగా మనకి ఇక్కడ ప్రవచన గోష్ఠి జరుగుతుందని వాటికి వెళ్ళాలనిపిస్తుందా? అనిపించదు. అదే సమయానికి ఏదో సినిమా వస్తుంటే దానికి వెళ్ళాలనిపిస్తుంది, లేదో వేరే కార్యక్రమాలు ఉంటే వాటికి వెళ్ళాలనిపిస్తుంది. అటువంటి వాటి ఎందుకు కూడాను యోగులు మునులు ఎప్పుడు కూడా నిద్రించి ఉంటారట. అటువంటి యాక్టివిటీస్ జరిగేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా లేచి భగవంతుడు ఎందే వాళ్ళు మనసులు పెట్టి భగవత్ తత్వాన్ని, భగవంతుడి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. యస్యాం జాగృతి భూతాన్ని సా నిషా పశ్యతో మునేహే. ఏ దాంట్లో ఎందో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారంటే, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు, అందులో వాళ్ళు నిద్రపోతుంటారు. అంటే విషయాల ఎందు వాళ్ళకి ఆసక్తి ఉండదు అని అర్థం. దేని ఎందు ఆసక్తి ఉంటుంది వాళ్ళకి, భగవంతుడి ఎందు, పరమాత్మ ఎందు వాళ్ళకి ఆసక్తి ఉంటుంది అనమాట. అలాగా ఈ గోపికలు ఉన్న వాళ్ళ లోపలందరూ కూడాను ఎంతో భగవంతుడి యొక్క ప్రేమను పొందిన వాళ్ళు. భగవంతుడు తప్ప నాకు ఈ లోకంలో నాకు వేరే అన్యమైన పదార్థం లేదు, ఆయనే మాకు భోగ్యుడు అని ఆ భగవంతుడి యొక్క నామాన్ని తెలుస్తూ లోపల ఉండేటువంటి గోపికలు అన్నమాట. వీళ్ళందరూ కూడాను గొప్ప గొప్ప మహానుభావులు అని చెప్తారనమాట. మనకి అమ్మవారు లేపేటప్పుడు మనకి ఇప్పటికి 3వ గోపికలు లేపుతున్నారు కదా. ఇదివరకు 2 గోపికలు లేపారు. అక్కడ పక్షుల యొక్క అరుపులు చెప్పారు, అంటే వినడం అంటే వాళ్ళు ఒక శబ్ద రాశిని చెప్పారు అన్నమాట. అది పక్షుల అరుపులు కావచ్చు, అలాగే శంఖ ధ్వని కావచ్చు, అలాగే మనకి ఆ పాలు పెరుగుని చిలికేటువంటి వాళ్ళ యొక్క చెప్పులు కావచ్చు. ఇవన్నీ కూడాను ధ్వనులు వినడం నేర్పారు అనమాట. విన్నదాన్ని మనం ఏం చేయాలి, మననం చేయాలి. ఈరోజు ఆ మననం చేసేటువంటి విధానం ఏంటో మనకి అమ్మవారు గోదాం వారు తెలియజేస్తున్నారు. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అంటారు. అలా వినడం ద్వారా మనకి ఏమవుతుందంటే, మనలో ఉండేటువంటి అజ్ఞానము, అలాగే అసూయ, రాగ, ద్వేష, అవిద్య, వాసన ఇవన్నీ కూడా క్రమంగా తొలగుతాయి. ఒకేసారి అలా వినేస్తే మనకి తొలగిపోతారంటే మనందరూ కూడాను ఏమైపోయిన వాళ్ళం తెలియదు మనకు అలా. ఎందుకంటే ఈ భూమి తామస గుణాన్ని, రజోగుణాన్ని ఇచ్చేటువంటిది. దాని మీద మనం కూర్చున్నాం, మనకి అవి అంటి ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ఎన్నిసార్లు వినాలో, ఆ వినదాన్ని ఎన్నిసార్లు మననం చేయాలో, అలా చేస్తుండగా అభ్యాస యోగేన కౌంతేయ అన్నట్టుగా దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుండగా చేస్తూ ఉండగా ఎప్పుడో ఒకసారిగా మనలో ఉండేటువంటి ఒక్కొక్కటి అవి బయటికి పోయి అప్పుడు భగవంతుడికి సాక్షాత్కారం మనలో ఏర్పడుతుంది అంటారు. ఆ విన్నదాన్ని మనం చేసే విధానాన్ని ఈరోజు తెలియజేస్తున్నారు. ఈరోజు భాస్కరాన్ని అనుసంధానం చేసుకొని దాని విశేషార్థాన్ని తెలుసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం కీழ்వానం వెள்ளం నిరవై సెరవీడు மேவான் பரந்தனகான் வெங்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி படை கொண்டு மாவாய் எழுந்தானை வல்லாரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவின் நாராயண் தருளேரோ பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். கீழ்வாரம் வெள்ளென்று இரவை சிறுமீது. அம்மா, 20 నెల
అరణ్య గోపికకి ఏం చెప్పారు? భరద్వాజ పక్షులు మాట్లాడుతున్నాయని చెప్పారు. ఈరోజు మాటలు చెప్పట్లేదు అమ్మవారు. వెళుతున్నాయి. కీళ్వానం అంటే తూర్పు దిక్కు మొత్తం అంతా కూడాను బాగా వెలుగులు వచ్చింది, అంతా తెల్లబడింది. గేదెలను కూడాను చిన్న మేత వేయడానికనే బయలుదేరుతున్నాయి. లేమ్మా లేచరమా తలుపు కొట్ట వెళ్ళి టక్కన కొట్టగానే ఏంట్రా ఇదంతా అంతమంది ఇలా వచ్చారనగానే మేమంతా కలిసి వెళ్తున్నామా కృష్ణ దీనికి వ్రతానికి రేసి మా గోష్ఠిలో కొలవన్నారు. ఇదేంటంటే ఇంత తెల్లవారు వచ్చారు, తెల్లవారు కూడా అవ్వలేదు, ఏ మిడ్నైట్లో వచ్చినట్టున్నారు, మేము నిద్ర పట్టట్లేదా ఏంటి అని అడిగారు. కాదమ్మా తెల్లారింది, తూర్పంతా కూడా తెల్లగా కనబడుతుంది, గేదెలన్నీ కూడా మేత మేయడానికి వెళ్తున్నాయి అని అంటుందన్నమాట. లోపల ఆమెతోటి బయట గోపాబాలికలందరూ కూడా ఆమె లోపల ఆమె అంటుంది, అరే మీకంతా మతి భ్రమణం చెందింది, ఆ వెలుగుతున్న తూర్పు తెల్లారలేదు, గేదెలు కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే మీరందరూ కూడా కృష్ణ నామ స్మరణ చేస్తూ కృష్ణుడి యొక్క ప్రేమ కలిగి ఎప్పుడూ సతతము ఆయన యొక్క నామాన్ని స్మరించడం చేత మీ ముఖాల్లో మంచి కాంతి వచ్చింది. మీరందరూ తూర్పు కేసి తిరిగి నిలబడినట్టున్నారు. మీ వెలుగు ఆ సూర్యుడిపై ఆ ఆకాశం పైన పడి అదంతా కూడా తెల్లగా అయినట్టుంది అని కీజ్వానం అనగానే ఈమె చెప్తున్న కాదమ్మా. అందుకని అంటే వీడి యొక్క ముఖపు కాంతి భగవంతుడి యొక్క తత్వ ప్రేమ లోపల ఉండడం వల్ల వీడిలో కలిగిన ముఖపు కాంతి వల్ల తూర్పు అంతా తెల్లబడింది. సహజమానికి తూర్పు ఎప్పుడు తెల్లబడుతుందండి? సూర్యుడు రావడానికి ముందు అరుణామం ఉంటారంటే రెడ్డిగా వస్తాయి, ఎరుపు రంగు, ఆ తర్వాత తెలుపు రంగు వస్తుంది. కానీ ఇక్కడ మీకు మధ్య బ్రహ్మణ ఒకేసారి తెలుపు అని చెప్తున్నారు కదా, కాబట్టి మీరు తెల్లారానికి చెప్పినటువంటి గుర్తు మంచిది కాదు, సరైనటువంటి కాదు. వీళ్ళ పడుకలు మళ్ళీ లేచినట్టు తెల్లారితే అని చెప్తారు. కాదమ్మా వెళ్ళండి. శరీరుడు ఎరుమై శరీరుడు గేదెలన్నీ కూడాను శిరు అంటే లేత మీద తినడానికనే బయలుదేరుతున్నాయండి అవన్నీ కూడా. అంటే అంటారు ఏమంటుంది, లేత గేదెలు అంటే కాదనరా, మీ యొక్క కాంతి ఎక్కువ ఉంది కదా, ఆ కాంతి పడేసరికి ఆ నీలి మొబ్బులన్నీ కదులుతుంటే వాటిని చూసి మీరు భ్రమిస్తున్నారు, గేదెలు అనుకుంటున్నారు. అవి మీరు అక్కడ ఉన్నది వెలుగు కాదు, గేదెలు కాదు అని చెప్తారన్నమాట. అంటే మనకి దీని యొక్క అంతరార్థం వాళ్ళకి అప్పుడు గోదావరి పల్లెటూరులో ఉన్నారు కదా, వాళ్ళు ఆ పచ్చ పొలాలు తిరిగేటువంటి విషయాలనే చెప్తున్నారు అన్నమాట. భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల, మననం చేస్తూ ఉండడం వల్ల, భగవంతుడి యొక్క వైభవాన్ని వింటూ ఉండడం వల్ల మనలో ఒక వెలుగుదల కనబడుతుంది. మనమేంటి, మనం ఎందుకు వచ్చాము, మనం ఏది ఆచరించాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనకి సకలములు ఇస్తాడో అనేటువంటి తత్వం మనలో వెలుగుతుంది అన్నమాట. అలా వినడం ద్వారా, విన్నదాన్ని మననం చేయడం ద్వారా మనకు కలుగుతుంది. అదే ఈరోజు తెలియజేస్తున్నాం. తెల్లారింది అంటే తూర్పంతా తెలుపయిందంటే వీళ్ళకు ముఖపు కాంతి వలన తెలివైందంటే అదంతా తెలుపు రంగు వచ్చిందంటారంటే వీళ్ళు మననం చేయడం ద్వారా వీళ్ళలో ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, రాగ, ద్వేషాలు, అలాగే అంధకారం అనేటువంటి ఇవన్నీ కూడా తొలగిపోయాయి అని చెప్తున్నారు అనమాట. అవి తొలగిపోతుండడానికి గుర్తు గేదె మనకి తామసానికి గుర్తండి. ఆ గేదె చూడండి, ఎప్పుడైనా మన దారిలో వెళుతుంటే ఈయన ఆరంభంలో కదలండి. ఆ వెళ్ళేంత వరకు మనమే ఉండి ఆ వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి, లేదంటే దాని పక్కన మనం తప్పుకొని వెళ్ళాలి. మిగతా పశు పక్షులు అలా ఉండదండి. అసలు గట్టిగా మనం ఆహారం కొట్టడమనో లేదా గట్టిగా హాయ్ అంటే ನಾವು వెళ్ళిపోతాం పక్కకి. గేదెలు వెళ్ళవండి. అంటే మనలో ఉండే తామస అవి ఏవైతే ఉన్నాయో, ఆ రాజస గుణాలు ఏవైతే ఉన్నాయో అవి అంత తొందరగా పోవు. మనం అభ్యాసం చేయడం ద్వారా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే గేదెలు తామసానికి గుర్తు. ఆ గేదెలు అడ్డే పెట్టుకోరు, గేదెలు వదిలేస్తారు, కానీ అందులో వచ్చే పాలని వీళ్ళు వినియోగించుకుంటారు అనమాట. ఇది తామసంలో ఉండేటువంటి వాటిని కూడాను మనకి అందులో సాత్వికాన్ని తీసుకోవాలి, తామసాన్ని రాజసాన్ని వదిలేయాలి అని అమ్మవారు చెప్తున్నారు అన్నమాట. మేవా పరందగా మిక్కుళ్ళ పిల్లగడం. సరే మీరంతా చెప్తున్నది ఇలా అంటున్నారు, కాదమ్మా నువ్వు చెప్పావు కదా మొక్కులన్నీ పోతున్నాయి, గేదెలు కాదంటున్నావు, కానీ మిక్కుళ్ళ పిల్లగడం అందరూ కూడా కలిసి వస్తున్నాము. ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? మేమందరూ కూడాను కృష్ణుడి యొక్క వ్రతానికి మేమందరూ బయలుదేరాలి. పిలిచాడు కదా నిన్నటి రోజున, కాబట్టి మేమందరూ బయలుదేరి వెళ్తున్నామంటే ఓహో నేను రాకుండా అందరూ మీరు బయలుదేరి వెళ్ళిపోతున్నారా?
మరి మీతో నాతో పనండి మీకు, సరే నేను రాను, మీ పాడికి మీరు వెళ్ళండి అని అన్నమాట. అమ్మయ్య అంటే ఇల్లు లేచిందని వీళ్ళకి అర్థమైంది. అంటే నన్ను వదిలేసి వెళ్తున్నారు అని లోపలికి ఏదో ఒక ఆలోచన వచ్చింది కదా అని ఆలోచి కాదమ్మా, మేము వెళుతున్న వాళ్ళు ఒకేసారి ఆగిపోయాం నీ గుమ్మం చూసి. ఎందుకంటే నీలో ఉన్నై కూవా నిన్ను కూడాను మా గుంపులో చేర్చుకోవాలని నిన్ను పిలవడానికని వచ్చి మీ గుమ్మం వద్ద మేము ఆగిపోయామమ్మా అని తెలియజేస్తారన్నమాట. వెళ్తున్నారు కదా మరి వెళ్ళండి, ఇప్పుడు ఎందుకు ఆగారు, నన్ను వదిలేసి వెళ్తున్నారు కదా అంటే పోవాలనే వెళుతున్నారు. చూడండి, మనకి రామాయణంలో రావణుడికి ఎంతో నచ్చి చెప్తాడండి విభీషణుడు. వినడు రావణుడు. ఇక్కడే లోపలుంటే నేను కూడా తగలబడిపోతాను అని తెలిసి తను వదిలేసి తన రాజ్యాన్ని వదిలేసి ఉత్తరానికి ప్రయాణం చేసుకుంటూ వచ్చేస్తాడు. వెళితే రాముడు పిలుస్తాడో తనని శరణాగతి చేస్తాడో లేదు, వెళ్ళి శరణు అంటే రక్షిస్తాడో లేదో తెలియదు, అసలు అక్కడ వాళ్ళకి వెళ్ళగలడో లేదో తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందో మిగతా వాళ్ళు చూసి మన ఇంటికి చూడండి, ఎవరైనా మనకి గిట్టని వాడు వచ్చాడు అనుకోండి, వాళ్ళ ఫ్రెండో వాళ్ళ చుట్టమో ఎవరైనా వస్తే మనం చూస్తామో మనం కనీసం వాళ్ళ మొహాలు కూడా చూడము, అవును కాదు. అలాగా తన వసుధ సీతని తీసుకొచ్చినటువంటి ఆమెని, తన సంపత్తిని తీసుకొచ్చినటువంటి ఆ రావణుడి యొక్క తమ్ముడిని రక్షిస్తాడని గ్యారెంటీ ఉంది తెలియదు. వెళ్ళడమే లక్ష్యంగా వెళ్ళిపోయాడు అంతే. అలాగా రక్షిస్తాడు అని వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్తారన్నమాట. వెంటనే వీళ్ళు ఈమెను చూసి ఒక అందాన్ని చూసి, ఎందుకంటే ఈమె దగ్గర ఒక పెద్ద ఒక గని ఉంది. ఏంటిదంటే ఆ గని కోదు కలముడయాయ్ పావాయ్ ఇషంజరాయ్ పాడి కోదు కలముడయాయ్ అంటే శ్రీకృష్ణుడు కూడాను ఈమెను చూడాలని అనిపిస్తుంది అనమాట. శ్రీకృష్ణుడు కూడాను కాసేపు ఈమెతోనే ఉంటే అలాగే టైం పాస్ చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తాడు. అంటే తనలో ఉండేటువంటి కృష్ణ ప్రేమ భక్తికి ఆయన వసుడై ఉండిపోతాడనమాట. అటువంటి ప్రేమ కలిగిన దానమ్మా నువ్వు, కనుక నిన్ను ముందు పెట్టుకుంటే అప్పుడు ఆయనకు ప్రసన్నత మనకి తొందరగా మా పైన ఆయనకు ప్రసన్నం కలుగుతుంది. అందుకనే మేమందరూ కూడా వచ్చి నీకు గుమ్మం దగ్గర ఆగి ఉన్నామమ్మా. అక్కడ కూడా ఏం చేస్తారంటారా అంటే పాడిగొండు ఆయన పారై అనేటువంటిది ఏదో ఒకటి ఇస్తానని చెప్పాడు కదా, దాన్ని తీసుకొద్దామని వెళ్తున్నాం మనమందరమనమ్మా. లేచరా మా గోష్ఠిలో చేరు అని అంటున్నారు అనమాట. ఈమె లేదు వాడు అంటున్నాడు ఆయన. ఎందుకంటే పల్లెటూరులో ఉన్నప్పుడు మనం ఆడుకునేవాడు, ఇప్పుడు నగరానికి వెళ్ళిపోయాడు. నగరానికి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద వ్యవహారాలన్నీ చేస్తున్నాడు. మనల్ని పట్టించుకుంటాడు ఆయన అంటే కాదమ్మా. మావాయి ఆయన అసురుడిని సంహరించాడు. అశ్వాసురుడు అంటాడు. అశ్వాసురుడు అనగానే ఈమె లోపల భయపడి అయ్యో మళ్ళీ వచ్చాడు వాడు అని లోపల చేస్తున్నట్టుగానే పెళ్ళిందా అని ఒక్కసారి వాడి నోటిని పెగలించి సంహరించాడమ్మా అని అంటుంది అన్నమాట. అనగానే అమ్మాయి సంహరించేశాడు కదా, మన వాడికి ఆపద కలగలేదులే అని వాడు పరుండిపోతుంటుంది అన్నమాట. కాదమ్మా, ఇక్కడ అశ్వమును నేను ఎందుకుంటున్నానో చెప్తా. మనలో ఉండేటువంటి ఇంద్రియాలకి అశ్వములు అని పేరు. ఇవి ఒక్కొక్కటి ఎటువంటి లాంఛలు పొందుంటాయి. చక్కగా స్వామి సన్నిధానానికి వెళదామని వస్తుంటా పక్కన ఏదో పొడవుకి ఇంట్లో బయలుదేరే ముందు మంచి నామము గోవింద నామము ఏదో ఒకటి మన మనసులో మెదులుతుంది. కారులోకి ఎక్కగానే ఏదో ఒక స్టెప్ వినబడుతుంది, దీన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోతుంది మనసు. ఇంద్రియము చెవి బయట ఉన్నటువంటి ఒక విషయాన్ని అంటే ఒక శబ్దాన్ని తీసుకొచ్చి మన మనసుకి వేసి మన మనసుని అటు లాంటి చేస్తుంది. భగవంతు సన్నిధానంలో చక్కగా పూజ చేసుకుందామని కూర్చుంటాం, మనం భగవంతుని సేవించుకుందామని. ఎవరో ఇందులో పరిచయం వాళ్ళు అలా వెళుతుంటారు. వెంటనే కన్ను చూసిన కన్నుకి ఉంటుందా, చేయలేక హాయ్ అని అనిపిస్తుంది, ఏదో నోటితో నవ్వాలనిపిస్తుంది. అవునా కాదండి? ఇంద్రియాలు గుర్రాలు, ఇది ఎటువైపు పడితే అటువైపు లాక్కెళ్ళిపోతుంటాయి. వీటిని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. ఎవరు చేయగలడు దీన్ని కంట్రోల్ అంటే ఆ ఋషికేశుడు మాత్రమే కంట్రోల్ చేయగలరు. కనుకనే అటువంటి వాడిని కనుక మనం ఆశ్రయించినట్టయితే మన ఇంద్రియాలు పడుతుంటే మన గుర్రం వెళ్ళాలంటే ఆ గుర్రానికి రెండు ఇది కడతారండి, రెండు పట్టాలని ఇలా కడతారు సైనికేది. అది అప్పుడు అటు ఇటు చుడుకున్న తిన్నగా తన దారిలో వెళుతూ ఉంటుంది. అలాగే భగవంతుడు అనేటువంటి దాన్ని కనుక మనం మనసుకి కట్టామంటే మన ఇంద్రియాలకి అంట చేశామంటే అప్పుడు అది సవ్యమైనటువంటి దారిలో పయనిస్తుంది అని చెప్తారన్నమాట.
అలాంటి మావాయి పిళిందానై అలాంటి అసలు ఇంద్రియాలని కూడాను నిగ్రహించగలిగిన వారు, ఈ నిగ్రహించడమే కాదు వాటికి కలిగినటువంటి అసురావేశాలు అంటే శబ్ద విషయాలోకత్వాన్ని సంహరించి తీసి పారేసినటువంటి శక్తి కలిగిన వాడు. ఇంకా ఆయన ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి మల్లాయి మాంటిగా ముష్టికాసురుని చాణూరు ముష్టికాసురుడు ఇద్దరు కూడాను సంహరించేశాడు ఆయన. అంటే ఆయన దారిలో వెళుతుంటే చిన్న పిల్లలు అన్నాడు ఇద్దరు కూడా మంచి అందంగా ఉన్నారు. బలరాముడు కృష్ణుడు కూడాను ఆ నగరంలో ఉండే వాళ్ళందరూ చూసి భయపడిపోతున్నారు. ఇదేంటి ఇతన్ని ఆ మల్లెల పైన చాణూరుల పైన వాళ్ళంతా పెద్ద పెద్ద శరీరం కలిగిన వాళ్ళు, బాగా బండ శరీరాలు కలిగిన వాళ్ళు, వీళ్ళకు సుకుమారులు, వీళ్ళు వెళ్తే ఎక్కడ నలిపి వాళ్ళు తినేస్తారో ఏమో వీళ్ళనంతా భయపడుతుంటారు అనమాట. వీళ్ళందరినీ గమనిస్తారు. వీళ్ళు గమనించయ్యో వీళ్ళు కలిగిన కష్టాన్ని తొలగించాలి, ఎందుకంటే వీళ్ళంతా భయపడుతున్నారు, ఆ భయాన్ని తొలగించాలి అని చిన్నగా పిల్లలు వెళుతుంటాయి కదా, ఇంట్లోకి దిగి వెళుతుంటాయి కదా ఎవరికి కనబడకుండా పాలు త్రాగడానికి. అలాగా ఆ కంసుడు యొక్క లోపలికి ఆ కోటలోకి ప్రవేశిస్తారనమాట. వీళ్ళిద్దరు అనుకుంటారు పెద్ద పెద్దగా వస్తుంటారు, కృష్ణుడు బలరాముడు అంటే వాడు పట్టుకొని వాళ్ళు పిండి చేసేయాలని ఎదురు చూస్తుంటారు. వీళ్ళు చూసి చిన్నగా వస్తుంటారు, ఉండడం చూసి వీళ్ళు పట్టుకొని రావాలి. వాళ్ళు ఇద్దరే అవ్వగానే ఆ ఇద్దరు మధ్యలో వెళ్ళిపోతారన్నమాట. అంతే ఒకరికొకరు పుట్టుకొని ఒకరు పెట్టుకొని వాళ్ళే కింద పడిపోతారన్నమాట. అంటే అంత తెలివితోటి అక్కడున్న వాళ్ళ కష్టాలన్నీ తొలగించాడమ్మా. వాళ్ళ కష్టాలే తొలగించాడంటే మన కష్టాలను తొలగించాడా? లేచి రాకమ్మా అంటే అయ్యో అక్కడికి వెళ్ళిపోయాడు కదా ఆయన, కాబట్టి అక్కడున్న వాళ్ళతో వ్యవహరిస్తున్నాడు. కాబట్టి పల్లెటూరులో ఉండదానికన్నా పట్టణంలో రుచి ఎరిగిన వాళ్ళకి పల్లెటూరుకి రావాలన్న తొందరగా అనిపించదని. కాబట్టి మనతో వాళ్ళు కలవడం ఏంటంటే కాదమ్మా, ఆయన దేవాది దేవని, దేవతలు కూడా బ్రహ్మ ఇంద్ర మహేశ్వరాదులు కూడాను ఆయన దేవుడు. వాళ్ళకి దేవుడు మనకి దేవుడు ఏంటి, మనల్ని కాపాడుతాడేంటి? ఎందుకంటే గొప్ప గొప్పవాడు కదా, బ్రహ్మ ఎంత గొప్పవాడు, ఇంద్రుడు ఎంత గొప్పవాడు, అవునా కాదండి? అలాంటి వాళ్ళతో చేతి కలిపిన వాడు మనల్ని చూస్తాడే అని అంటారు అనమాట. చూడండి వాడు కూడాను అంత గొప్పవాడైనా బ్రహ్మ ఆ పూర్వకమైన గొల్ల పిల్లలతో పాటు ఈయన విహరిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి శ్రద్ధను ఆలగిస్తూ ఉంటే వచ్చి చూశాడు ఈయన దేవుడట. వీళ్ళతో పాటు కూర్చొని శ్రద్ధను తింటున్నాడు, ఈయన దేవుడు ఏంటి అని ఈయన బుద్ధి చెప్పాలి అని ఏం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా నాకున్న గొల్ల పిల్లల్ని ఆవులని అన్నింటినీ తీసుకొని వెళ్ళి తన బ్రహ్మలో ఉండబెట్టేసుకుంటాడు. చూస్తే కృష్ణుడు సాయంకాలం అవుతుంది వెళ్ళాలి, చూస్తే అడవిలో ఎంత మురళి వాయించినా ఎవరు రావట్లేదు దగ్గరికి. చూస్తే ఏమైందా అని చూస్తే బ్రహ్మగారి పని చేశారని తెలుస్తుంది. సరే బ్రహ్మానికి పని చెప్తాను అని చెప్పేసి తన యొక్క మాయతోటి ఎవరెవరినైతే ఆయన ఇక్కడ పట్టుకెళ్ళాడో వాళ్ళందరినీ కూడా సృజిస్తాడు. చక్కగా వీళ్ళొక వ్యవహారం గడుస్తూ ఉంటుంది. ఇందులో ఈయనకు బ్రహ్మగారి వెళ్ళి ఇన్ని రోజులైంది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు కృష్ణుడు, ఎలా ఆడుతున్నాడు, ఎలా ఏం చేస్తున్నాడు వ్యవహారం చూద్దామని చెప్పుకొస్తాడు అనమాట. ఇందులో మనవాడు బయటకి వెళ్తాడండి. వెళ్ళి సేవన అలాగే బ్రహ్మగారు వేసేస్తుంటాడు, సేవన అలాగే కూడా ఉన్నాడంటే బ్రహ్మ వాడు ఈ లోకాలకు వస్తున్నాడు, జాగ్రత్త వాడు వస్తే లోపలికి ఎంట్రీ ఇవ్వకండి అని చెప్పి నేను అసలు పని ఉంది నేను వెళ్ళొస్తానని వచ్చేస్తాడు. ఈయన ఇక్కడికి వస్తే చూస్తాడు, మొత్తం ఆశ్చర్యపోతాడు. భక్తులు యథాతథం ముందు ఎలా ఉండేదో అలాగే మొత్తం అంతా కూడా యాక్టివిటీస్ అన్ని జరుగుతూనే ఉంటాయి అక్కడ. ఈయనకి ఏం చేయాలి అర్థం కాదు. ఇదేంటంటే నేను అందరూ బ్రహ్మలోకంలో పెట్టాను కదా, వాడంతా ఇక్కడికి ఎలా వచ్చాడు నేను చూద్దాం అక్కడ ఏం జరిగిందని అక్కడికి వెళ్ళేసరికి ద్వారపాలకు లోపల రానిరండి. ఎందుకంటే ఇద్దరే ఇంకా వచ్చి చెప్పారు నాలాగా వేషం వేసుకున్న 4 తలతో వస్తాడని వీళ్ళు ఆపేస్తారనమాట. అలాంటి బ్రహ్మ కూడాను బుద్ధి చెప్పిన వాడు ఆయన. అలాంటి వాడు గొప్ప గొప్ప వాడు తప్పులు చేస్తేనే ఆయన క్షమించాడు. మన చిన్నపిల్లలు మనం క్షమించడం ఏంటి అని గీతలో చెప్పుకున్నాడు ఆయన. అభిచేత్ సుదురాచార భజంతే మాం అనన్య భావి. వాడు దురాచారి కాదని, సుదురాచారి అంటే చాలా గొప్ప గొప్ప తప్పులు చేసినప్పటికీ కూడాను తన తప్పులను తను ఎరిగి నేనే చేస్తున్నది, నేను వెళుతున్న దారి మంచిది కాదు, నేను భగవంతుడి వైపు వెళ్ళాలి అని నోరారొకసారి ఆయన అనన్య భాగ్, వేరే గతి లేక, వేరే శరణు లేక, వేరే దారి లేక నిన్నే కోరుతున్నాను, నిన్నే చేరడానికి నేను వస్తున్నానని మనసులో కనుక ఒకసారి కలిగితే వాడిని కూడా నేను కాపాడుతానని చెప్పాడు కదా ఆయన. అలాంటి దేవాది దేవని, ఆ దేవాది దేవుడైన సెంట్రునాం సేవిత్తాల్. మనం అక్కడికి వెళ్ళి ఆయన కనుక సేవించినట్లయితే ఆయన ఆవావెండ్రు
ఆడాయందు అరుడు. ఆయన రాగానే అయ్యయ్యో ఇంత కష్టపడి మన దగ్గరకు వచ్చారా, ఇంత బాధపడ్డారా మీరు నా దగ్గర రావడానికి అని ఆయన తహతహలాడిపోతాడు. ఎందుకంటే రామచంద్రుడు చూడండి గుహన దగ్గరకు వెళ్తున్నట్టుగానే అక్కడ అయ్యో నా దగ్గరికి నన్ను చేరడానికి కాళ్ళతో నడిచించావయ్యా, నువ్వు ఇంత కష్టపడ్డా. కాళ్ళతో కాకుండా తలతో నడుస్తారంటే చేతులతో నడుస్తారు, కాళ్ళతో కదా నడిచేది. ఎందుకు రామచంద్రుడు అలా అన్నాడంటే ఆయన వచ్చిన తీరును చూసి నేనే వచ్చి నేను రక్షించాలి, నేనే నీ దగ్గర ఉండాలి, నేను మిమ్మల్ని కాపాడాలి, అలాంటిది నువ్వు నా దగ్గర వచ్చావే అని చాలా బాధపడిపోతాడట. అంతేకాకుండా ఈయన చిన్న కుటీరం కట్టుకుందామని ఆ పంచవటి దగ్గర అంత సిద్ధం చేసుకుంటుంటే ఆ అడవులో ఉండే ఋషులందరూ కూడా ఎదురుకు వచ్చి చూసి ఈయన కన్నీళ్ళు కార్చేస్తాడు. ఎందుకంటే నేను మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు తీర్చాలి, అలాంటిది చిన్న కుటీరం కట్టుకుందామనే లోపు, చిన్న గుడిసె కట్టుకుందామనే లోపు మీరందరూ నా దగ్గరకు వచ్చేసరే మీకు ఎంత శ్రమను కలిగించాను నేను అని ఆయన చాలా బాధపడిపోతాడట. బాధపడిపోయి వాళ్ళకి కలిగిన కష్టాలని తొలగించాడమా. అటువంటి కళ్యాణ గురుడైన మనం కూడా వెళ్ళి ఆ దేవాది దేవుడిని సేవించినట్లయితే మన యొక్క రాకను చూసి ఆయన ఆనందపడి ఇంత బాధపడుతున్నారే అని ఆ పడై అనే వాయిద్యాన్ని మనకి ప్రసాదిస్తాడు అని అమ్మవారిని ఈరోజు 3వ గోప బాలికని అమ్మవారు లేపారన్నమాట. రేపు ఏ విశేషాలతోటి గోప బాలికలు లేపుతారో దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. తిరువడిగలే శరణం.